ఏంట్రా ఆ చూపేంటి? తుంగ సచ్చినోడా, చిన్న పిల్లని చీట్ చేసినట్టు చేసి ముద్దు పెట్టావు కదరా. ఓసే నీకు దండం పెడతా, వదిలేవే. 24 hours నీకు ఫ్లైట్ ఉంది. నువ్వు హ్యాపీగా యూఎస్కి వెళ్ళు. నాకన్నా బెటర్ ఆప్షన్ దొరుకుతాడు నీకు. బెస్ట్ ఆప్షన్ నిన్ను వదిలే రాక్షసి, వదిలే. ఏంట్రా ఎవడో ఒకడు దొరుకుతాడా? ఎట్లా కనపడుతున్నారా నీకు? డాడ్ చూడ్ డాడ్ ఎలా కొరికేసిందో, స్కిన్ వచ్చేసింది. సైకోది. స్కిన్ కాదురా తెల్ల తోలోడా, నీ గొంతు కొరికేస్తా. బస్తీ మే సవాల్ నాకు కొడక. ఏమనుకుంటున్నారా? భానుమతిడా ఏంద్రా? అమెరికా పోయి నిన్ను గమ్ము నిడిచిపెడతా అనుకుంటున్నావా? ఇడిషేదేలే, ఇంకయ్య సుక్కలు చూపిస్తా. ఐ సీ యూ. నా సైకోయిజాన్ని చూస్తారా నువ్వు? సైకోయిజాన్ని చూస్తా. నన్ను ఫూల్ని చేసావు సంతు, నన్ను ఫూల్ని చేసావురా. నువ్వంటే చాలా ఇష్టం రా నాకు. బావా ఇక్కడ ఉంటే చంపేస్తాను నిన్ను. పదా ఇంటికి వెళ్దాం. మామ ఏదో అనుకుంటే ఏదో అయింది. సంతు జాగ్రత్తరా, దిప్పేసరా. సరే డాడ్. బాగి కేర్ఫుల్. అనుకున్నవన్నీ జరిగితే లైఫ్ ఎందుకు అవుద్ది? మంచి పేరు అయ్యేవాళ్ళు. పాపం పిల్లలు. సంతు కమలాసన్ రా, నువ్వు కమలాసన్ రా. బాగి జాగ్రత్త. సరే బావా, బాయ్. ఏం డాడ్ ఇక్కడ నుంచున్నావు? ఏం లేదురా, ప్రేమ దూరంగా ఉన్నప్పుడు ఆ మనిషిని సెకండ్కోసారి తలుచుకుంటాం అంతే తప్ప ఆ మనిషి దగ్గరుండాలని అనుకో. ప్రేమలో ఉన్నప్పుడు అన్నీ అద్భుతంగానే కనిపిస్తాయి డాడ్. కానీ ఒక్కసారి నిజాయితీగా, హానెస్ట్గా ఎస్ వీఆర్ గెటింగ్ టు మ్యారీ అన్నప్పుడే ప్రాబ్లమ్స్ ఫటా అని మనసుకేసి కొడతాయి. ఎస్ రా, చిన్న స్వార్థం. నా బిడ్డ ఎప్పుడు సంతోషంగా ఉండాలని, భాను ప్రేమలో నువ్వు ఉండాలని. యుఎస్ వెళ్ళిపోరా. లేదు డాడ్, ఈరోజు అన్నాడు నేను మనసు చంపుకుని వెళ్తే రేపు నేను ఒక్క మాట అన్నా కూడా అన్నీ తారుమారవుతాయి. ఎలారా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్? దేవుడిచ్చిన గిఫ్టే కదా డాడ్ మర్చిపోవడం. స్లోగా చెయ్యాలి, తప్పదు. ఐ నీడ్ టు మూవ్ ఆన్ డాడ్. సరే నేను కొంచెం సేపు పడుకుంటా. పడుకున్నంతసేపు అయినా ఈ ఆలోచనలకు దూరంగా ఉండొచ్చు. దేవుడా, ఎందుకయ్యా ప్రేమరాత్రి ఇలా రాస్తావు?